చాలా. మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనాన్ని నేను మరొకసారి చదువుతున్నా, చూడండి. 3 దినముల క్రిందట తప్పిపోయిన నీ గార్ధబొమ్మలను గూర్చి విచారపడకము, అవి దొరికినవి. ఈ మాట మీద మనం ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాము. ఈ సందర్భాన్ని మనం గమనిస్తే, ఇశ్రాయేలీయులకు రాజు లేని కాలంలో ఇశ్రాయేలీయులకు దేవుడే రాజుగా ఉండి ప్రభువుగా ఉండి నడిపిస్తున్న రోజులలో ఇశ్రాయేలీయులను దేవుడు అద్భుతముగా ఐగుప్తు బానిసత్వం నుంచి, బంధకాల నుంచి మోషే యొక్క నాయకత్వంలో అరణ్యములో మన్నానిచ్చి, వారికి బండ నుండి మధురమైన నీటినిచ్చి అద్భుతంగా పోషించి వారు చేరవలసిన గమ్యస్థానానికి చేర్చాడు. అప్పటి వరకు ప్రభువే వారికి దేవాతి దేవుడే రాజుగా ఉన్నాడు. ఇప్పుడు కొత్తగా ప్రవక్త సమూయేలు కాలంలో ఇశ్రాయేలీయులు మాకు రాజు కావాలి అని అడిగారు. మాకు రాజు కావాలి అని ఇశ్రాయేలీయులు అడిగినప్పుడు సమూయేలు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, సరే మనము సరి అయిన నాయకుడు దొరికినప్పుడు ఇశ్రాయేలీయులకు రాజుగా ఇద్దాము అని దేవుడు దైవజనుడైన సమూయేలు వారిరువురు అనుకున్న ఆ తరుణంలోనే ఈ 9వ అధ్యాయంలో బెన్యామీను గోత్రంలో పుట్టినవాడు, ఇశ్రాయేలీయుల 12 గోత్రములలో చివరి గోత్రము బెన్యామీను గోత్రం. బెన్యామీను గోత్రంలో కీషు కుమారుడైన సౌలు సమూయేలు కంటపడ్డాడు. ఈ సౌలు ప్రవక్త అయిన సమూయేలు కంటపడినప్పుడు సౌలు పని ఏంటి అంటే, తన తండ్రి గార్ధబొమ్మలు తప్పిపోయాయి, లేదా వారి యొక్క గాడిదలు తప్పిపోయాయి. తప్పిపోయిన వాటిని వెతుక్కుంటూ ఊరు వాడ పల్లె పట్టణము కొండలు లోయలు గుట్టలు తిరుగుతూ ప్రయాణం చేస్తున్న క్రమంలో ఈ ప్రాంతానికి వచ్చాడు. ఈ ప్రాంతానికి రావడానికి గల ఒక కారణం ఏంటంటే, మీరు 15వ వచనం చదివినప్పుడు, ఈ పక్క ఊరిలో దీర్ఘదర్శి ఎవరో ఉంటారట కదా, ప్రవక్త ఎవరో ఉంటారట కదా, దైవజనుడు ఒక ఆయన ఉంటాడట కదా, ఆయన ఏది చెప్తే అది జరుగుతుందంట కదా అని సౌలు రాజు అడిగి తెలుసుకొని ఆ గ్రామానికి రావడము, ఆ గ్రామంలో ప్రవక్త దగ్గరికి వెళ్ళడము. ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రవక్త చెప్పాడు, నీ గాడిదల గురించిన విచారాన్ని కొంచెం పక్కన పెట్టేసి ఈరోజు నాతో పాటు ఉండు, రాత్రి నాతో పాటు భోజనం చేయి, రేపు నువ్వు తిరిగి వెళ్ళవచ్చు. నువ్వు వెళ్ళటకంటే ముందు నువ్వు ఏం చేయాలి, అసలు నీ పని ఏంటి, నీ డ్యూటీ ఏంటి, అసలు నీ భవిష్యత్తు గురించిన విషయాలన్నీ నేను నీకు తెలియ చెప్తాను అని సమూయేలు ప్రవక్త సౌలుతో చెప్పినప్పుడు సౌలు ఆ రోజు ప్రవక్తతో టైం స్పెండ్ చేయడం, కొండ మీద ప్రవక్త నివాసంలో ఆ రోజు రాత్రి ఉండడం, తెల్లారి ఆయన విషయంలో దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలియజేసి, ఇశ్రాయేలీయులకు దేవుడు నిన్ను రాజుగా కోరుకున్నాడు అనే విషయాన్ని ఆయనకు తెలియజేసి పంపించాడు. మరలా నేను పిలిచేంతవరకు ఇప్పుడైతే నువ్వు వెళ్ళు, మళ్ళీ మీ తండ్రి కంగారు పడతాడు, నీ గాడిదలు నీ గార్ధబొమ్మలు దొరికినవి, అవి ఎక్కడికి పోలేదు, వాటిని వెతికి మీకు దొరికేటట్టు చేసే బాధ్యత నాది అని చెప్పి దైవజనుడు చెప్పి పంపాడు. ఈ కాంటెక్స్ట్ జరిగిన మనం చదివిన వాక్యంలో ఇది కాంటెక్స్ట్. ఈ సబ్జెక్ట్లో 20వ వచనంలో స్పష్టంగా రాయబడింది, 3 దినముల క్రిందట తప్పిపోయిన నీ గార్ధబొమ్మల గురించి విచారపడకము. చెప్తారా? విచారపడకము. అందరు చెప్పాలి, విచారపడకము. అందరు చెప్పండి, విచారపడకము. మీ పక్కన ఉన్న వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, విచారపడకము. చేయండి, మీ పక్కన ఉన్న వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి విచారపడకము అని చెప్పండి. చెప్పారు అందరూ? చెప్పేదాకా ఆపుతా. చెప్పారు? అందరు చెప్పారా? పిల్లలు పెద్దలు అందరు చెప్పారా? విచారపడకము. ఏమర్థమైంది? మీరు మీ ఎదుటిగా ఉన్న వారికి చెప్పారు విచారపడద్దు అని. వాళ్ళు కూడా మీతో చెప్పారు అదే మాట. ఏమని?
సో మనం ఏం చేయొద్దు, విచారపడు. దేవుని వాక్యం చెప్తుంది, 3 దినముల కిందట తప్పిపోయిన గాడిదల గురించి విచారపడకు. గత వారంలో నీ జీవితంలో జరిగిన నష్టం గురించి విచారపడకు. గత కాలంలో జరిగిపోయిన నష్టము, అవమానం గురించి నువ్వు విచారపడకు. గత కాలంలో నువ్వు కోల్పోయిన డబ్బును, ధనమును, ఆరోగ్యమును, ఆస్తి గురించి నువ్వు విచారపడకు. అవి దొరికినవి. హల్లెలూయా. అవి దొరికినవి. ఇప్పుడు మళ్ళీ చెప్పండి, సేమ్ మెథడ్. మళ్ళీ షేక్ హ్యాండ్ ఇచ్చి అవి దొరుకుతాయని చెప్పండి. చెప్పండి, దొరుకుతాయి. పోగొట్టుకునే అన్ని దొరుకుతాయి. ఒకరికొకరు చెప్పండి, పోగొట్టుకునే అన్ని దొరుకుతాయి. దొరుకుతాయా? దొరకాయా? యేసయ్య చెప్పాడు, మీరు దేని గురించి అయితే ప్రార్థిస్తారో మీరు ప్రార్థించినవన్నీ పొందుకున్నామని నమ్మండి, అవి మీకు దొరుకుతాయి. యేసయ్య చెప్పాడు. ఆనాడు పాత నిబంధన కాలంలో ప్రవక్త అయిన సమూయేలు చెప్పాడు, 3 దినముల కిందట నువ్వు పోగొట్టుకున్న గార్ధబవుల గురించి విచారపడకు, అవి దొరికినవి. యేసయ్య చెప్పాడు కొత్త నిబంధనలో, మత్తయి సువార్తలో, మీరు ప్రార్థనలో వేటినైతే అడుగుతారో మీరు అడిగినవన్నీ పొందుకున్నామని నమ్మండి, అవి మీకు దొరుకుతాయి. హల్లెలూయా. పొందుకున్నామని నమ్మాలి, అవి మనకు దొరుకుతాయి. ఇంకొక మాట మీకు గుర్తు చేస్తాను. ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాం, ఎవరెవరి దగ్గర వెతుకుతూ ఉంటాం. కానీ యేసయ్య సన్నిధికి వచ్చి యేసయ్య పాదాల దగ్గర వెతికితే సమస్తము దొరుకుతాయి. హల్లెలూయా. సమస్తము దొరుకుతాయి, ఒకటి అని కాదు. ఇలాంటివి మాత్రమే యేసయ్య దగ్గర దొరుకుతాయి, మిగతావన్నీ దొరకాయడానికి లేదు. ఆయన దగ్గర సమస్తము దొరుకుతాయి. ఆయన పాదాల చెంత సమస్తము దొరుకుతాయి. దొరుకును సమస్తము నీ పాదాల చెంత అని ఒక పాట ఉంది. అప్పుడప్పుడు వినాలి, ఇట్లాంటి ఆత్మీయ పాటలు వినాలి యూట్యూబ్లో. పాతదే, కొత్తది కాదు. దొరుకును సమస్తము నీ పాదాల చెంత అని ఒక పాట ఉంది, సేమ్ ఇదే లైన్తో వినాలి. అప్పుడప్పుడు ఆత్మీయ పాటలను వినాలి. ఎన్నో వింటాం, జోకులు వింటాం, ఎన్నో వింటుంటాం ఫోన్లో. ఆత్మీయ గీతములను వినాలి. ఓహో, యేసయ్య పాదాల దగ్గర దొరుకుతాయా అని మనకు అర్థమవుతుంది అలాంటి పాటలు విన్నప్పుడు, ఇలాంటి వాక్య సందేశాలు విన్నప్పుడు. ఈరోజు వాక్యాంశము విచారపడకుము. చెప్తారా? విచారపడకుము. విచారపడద్దు. విచారపడకము. విచారము బాధ, దుఃఖం, చింత, దిగులు, విషాదం, శోకం, వ్యాకులం, ఇన్ని అర్థాలు ఉన్నాయి. ఈ విచారము అనేది మన హృదయాన్ని కృంగదీస్తుంది. సామెతల గ్రంథంలో మాటను మనము చూస్తాం. 12వ అధ్యాయం 25వ వచనంలో విచారము హృదయాన్ని కృంగదీస్తుంది. కానీ యేసయ్య అంటున్నాడు, నీ విచారమును విజయానికి మార్చే దేవుడు. మన విచారములను విజయాలుగా మార్చే దేవుడు మన ప్రభు అయిన యేసు. ఎన్నో విచారాలు ఉన్నాయండి. నా వైపు చూస్తూ వినండి. ఎన్నో విచారాలు ఉన్నాయి. పనుల గురించి విచారం, పని దొరకకపోతే విచారం, పని దొరికిన విచారమే. అర్థమైందమ్మా? పనుల గురించిన విచారం, పని దొరికిన, విస్తారమైన పని ఉన్న విచారంగా ఉంటారు. దానిని పనిలో పూర్తి చేయలేమేమో. పని లేకపోయినా విచారం. విస్తారమైన పనుల ద్వారా విచారము. ఏ పని లేకపోయినా, అయ్యో నాకు ఏ పని లేదు కదా, ఎలా బ్రతకాలి అనేది ఒక విచారం. జీవన సంబంధమైన విచారం. ఏమి తినాలి, ఏమి ధరించుకోవాలి, ఎక్కడ నివాసం చేయాలి అనే విచారము. జీవన సంబంధమైన విచారము. డబ్బు గురించిన విచారము, బ్రతుకు తెరువు గురించిన విచారము, సమాజంలో అందరికంటే ఉన్నతంగా గౌరవంగా బ్రతకాలి ఎలా అనే ఒక విచారము, అంతరంగంలో విచారము. ఇది లోపలనే ఫైటింగ్. అంతరంగంలో విచారం. అంతరంగంలో నలిగిపోతూ ఉంటుంటారు, బయటికి ఎవరితో చెప్పుకోలేరు. అంతరంగంలో ఉండే విచారములు. ఎన్నో రకరకాల విచారాలు ఉన్నాయి. హృదయంలో విచారము, పాపం కూర్చున్న విచారము, చేసిన పాపం పదే పదే సాధారణ గుర్తు చేస్తూ నువ్వు తప్పు చేసావు అని అపరాధ భావంతో నిన్ను ఎల్లప్పుడూ నీకు అది గుర్తు చేస్తూ ఉన్నప్పుడు అదొక విచారం. పాపం కూర్చున్న విచారం వల్ల కృంగిపోతారు మనుషులు. విచారం వల్ల కృంగిపోతారు. కృంగుదల వచ్చేస్తుంది, కాన్ఫిడెన్స్ పోతుంది, నీ మీద నీకు నమ్మకం పోతుంది. నేను ఇది చేయలేను, అది చేయలేను, ఏమి సాధించలేను అనుకుంటా.
విచారం అంత ప్రమాదకరమైనది. కానీ దేవుని వాక్యం చెప్తుంది విచారపడకుము. ఈ మాట మీరు మరలా ఇంకొక వాక్యం వచ్చేదాకా ఈ మాట మీ మైండ్లకి పోలేదు. విచారపడద్దు. దేవుని వాక్యం చెప్తుంది అది పోయింది ఇది పోయింది అన్నీ పోయాయి, అన్నీ పోయినా సరే విచారం అక్కర్లేదు కానీ ఏసీ చెప్తున్నా అవన్నీ నీకు ఎప్పుడు ఇవ్వాలో ఎలా ఇవ్వాలో దేవునికి చాలా బాగా తెలుసు. హల్లెలూయా. ఐహిక విచారం అట. ఒకటి ఐహిక విచారం. ఎన్నో రకాల విచారాలు ఉన్నాయి. ఒకటి ఐహిక విచారం. చదువుతారా? లూకా సువార్త 21వ అధ్యాయం 34వ వచనం. మీ హృదయములు ఇది ఒకవేళ తిండి వలనను మత్తు వలనను కూర్చోవాలి. ఎక్కడికి వెళ్తున్నాం? అంత పెద్ద డ్యూటీ ఏముంది? కూర్చోవాలి. ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను అంతవరకు చాలండి. ఐహిక విచారం గురించి ఒక 5 minutes ఆలోచన చేద్దాం. ఇక్కడ ఆగుదాం. ఐహిక విచారం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభువు 4 నేలల గురించి చెప్పాడు. విత్తువాడు విత్తనాలు చేత పట్టుకొని విత్తుకుంటూ వెళ్తున్నప్పుడు కొన్ని విత్తనాలు రోడ్డు పక్కన పడ్డాయి, త్రోవ పక్కన పడ్డాయి, అదొక నేల. మరికొన్ని విత్తనాలు రాళ్ళలో పడ్డాయి, రాతి నేలలో పడ్డాయి. త్రోవ పక్కన పడిన విత్తనాలను పక్షులు వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోయాయి. రాళ్ళలో పడిన విత్తనము వెంటనే ఫలించింది. ఎండ వేడికి, బండ మీద రాళ్ళలో ఉన్న వేడికి దాని వేర్లు చచ్చిపోయి ఆ మొక్క చచ్చిపోయి. 3వ నేల ముళ్ళ పొదలో పడిన విత్తనము ఏపుగా, స్పీడ్గా, ఆరోగ్యంగా చాలా బాగా పెరిగింది. కానీ ఈ ముళ్ళ పొద దానిని పైకి రానివ్వట్లేదు, అణిచివేస్తా ఉంది. ఆ ముళ్ళ పొదలో పడిన విత్తనము గురించి యేసయ్య ఉపమానాలు చెప్పాడు. ధన మోసము, ఐహిక విచారముల వలన దేవుని వాక్యము అక్కడ ఎదగకుండా పోయింది. దేవుని వాక్యము వారిలో పనిచేయకపోవడానికి కారణము ఐహిక విచారము, ధన మోసం. ఐహిక విచారము, ధన మోసం. ఒక వ్యక్తిలో వాక్యం పనిచేయకపోవడానికి, ఒక విశ్వాసలో వాక్యం ఫలించకపోవడానికి కారణం ఏంటంటే ఐహిక విచారం. ఐహిక విచారం అంటే ఈ లోకపరమైన విచారం. లోకమే వారి జీవితం. దేవుడు అనే మాట, విశ్వాసం అనే మాట, ప్రార్థన అనే మాట, ఆత్మీయత అనే మాట, దేవుడు అనే భయము, దేవుడు అంటే భక్తిగా లేదు. వారికి లోకమే కావాలి, లోకమే వారి దేవుడు. లోకంలో ఏదైతే ఉందో, లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవోద్యమం అంతా వీరిలోనే ఉంటాయి. అది ఐహిక విచారం. లోకమంతా నీలో ఉన్నప్పుడు యేసయ్య ఎప్పుడో నీలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. సువార్త దేవుని వాక్యం చెప్తుంది, లోకంలో ఉన్నవాడికంటే మనలో ఉన్నవాడు, చెప్పండి, మనలో ఉన్నవాడు గొప్పవాడు. లోకమే నీలోనికి వస్తే గొప్పవాడు ఇక్కడ ఉంటాడా? లోకమంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టు, నీ లోపల పెట్టుకున్నప్పుడు దేవుడు ఇక్కడ ఐహిక విచారము, ధన మోసము, ఐహిక విచారముతో ప్రతి మనుషుడు సతమతమవుతూ ఉన్నాడు. దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుని వాక్యాన్ని హృదయంలో నీరు కట్టి ఫలింప చేసుకుని ఒక వ్యక్తి మాత్రమే ఐహిక విచారమును జయించగలుగుతాడు. కానీ లేకపోతే మిగతా వాళ్ళందరూ ఐహిక విచారంలో పట్టుకుపోతారు. ఐహిక విచారం ఈ లోకంలో జరుగుతున్న వాటన్నిటి గురించి విచారిస్తూ ఉంటారు. లోకంలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి. నువ్వు పుట్టక ముందు జరిగాయి, పుట్టినప్పుడు జరుగుతున్నాయి, పెరుగుతున్నది జరుగుతున్నాయి, నీ తర్వాత కూడా లోకంలో జరిగేవి జరుగుతూనే ఉంటాయి. లోకమంతా నీ లోపలికి రానిచ్చుకోకూడదు. ఐహిక విచారములు నీ లోపలికి రానివ్వకూడదు. పక్షులు నీ తల మీదికి వచ్చి ఇక్కడ వాలడానికి మనం అవకాశం ఇవ్వకూడదు. పక్షులు నీ తల మీద నుంచి వెళ్ళిపోవచ్చు, వచ్చి నీ తల మీద వాలనివ్వకూడదు. ఒకవేళ నువ్వు పక్షులను నీ తల మీద వాలనిస్తే అది అక్కడ గూడు కట్టుకుంటుంది. గూడు కట్టుకుంటుంది.
గుడ్లు పెడతాడు, పిల్లలు చేస్తాడు. పక్షి సంసారం అంతా నీ తల మీద పెడతాడు. ముళ్ళ కంపంత తీసుకొచ్చి గూడు కట్టుకోండి, పిచ్చి గూడు కట్టుకోండి. ఈనాడు ఐహిక విచారం అంటే అదే. పక్షులను రానివ్వడం, అనుమతి ఇవ్వడం, అది ముళ్ళతో గూడు కట్టుకోవడం, అక్కడ గుడ్లు పెట్టడం, అక్కడ నుంచి పిల్లలు చేయడం. ఐహిక విచారము అదే. బెస్ట్ ఎగ్జాంపుల్ అదే. ఐహిక విచారం, దేవుని వాక్యము ఎవరిలో అయితే పని చేయదో వారు ఐహిక విచారంలో ఉన్నారు, ఈ లోకపరమైన విచారంలో ఉన్నారు. దేవుని వాక్యం చెప్తుంది, అంత్య దినములలో మనుషులు తిండి, మత్తు, ఐహిక విచారముల వల్ల దేవునికి దూరం అయిపోతున్నారు. మొదటిది ఏంటిది? తిండి. మితంగా తినాలట. మితముగా అంటే లిమిట్గా. తిండి మితముగా తినాలి అంటే లిమిట్గా తినాలి. తర్వాత అక్కడ మత్తు గురించి రాయబడింది. మత్తును వీడండి, మంచిగా బ్రతకండి, బ్రతుకును మార్చుకోండి. ఒక లైన్లో చెప్పాలంటే మత్తు ఎప్పుడైనా నిన్ను ఈ లోకంలో లేకుండా చేసేస్తాను. మత్తు నిన్ను శాపంలోనికి, దరిద్రంలోనికి నెట్టివేస్తాడు. మత్తు చాలా ప్రమాదమైనది. ఒక మనిషి నాశనానికి ఈ మత్తు కారణం. మత్తుకు, మద్యానికి అలవాటు పడిన వాడు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. వారి జీవితం ఈ లోకంలో దరిద్రంగాను, శాపంగాను, కడు పేదరికంలోనికి వెళ్ళిపోతాం. తర్వాత ఐహిక విచారములను ఆపాలి. ఆపకపోతే వాళ్ళు ఆగిపోతారు, శాశ్వతంగా ఆగిపోతారు. ఐహిక విచారములు చాలా ప్రమాదం. మత్తయి సువార్త 13:22 రాయబడింది. నేను చదువుతానంటే ఒకసారి చదవచ్చు. చదువుతారా? చదవండి. మత్తయి సువార్త 13:22. చాలా ఐహిక విచారము, ధనమోసము ఆ వాక్యమును అణిచివేస్తుంది. కాబట్టి ఆ వాక్యం నీలో పని చేయనివ్వట్లేదు. కాబట్టి నిష్ఫలమైపోతారు. ఏ ఫలం లేని వారుగా నిష్ఫలులుగా మారిపోతారని వాక్యం చెప్తుంది. ఐహిక విచారం, ధనమోసం, అలాంటి వారికి పరలోక రాజ్యం లేదు. మొదటి కొరింథీ పత్రిక 6:10 చదవండి ఒకసారి. మొదటి కొరింథీ 6:10. దొంగలైనను, లోపులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. దేవుని రాజ్యానికి వారసులు ఎవరు కారంట? త్రాగుబోతులు, దొంగలు, లోపులు, దూషకులు, దోచుకొని వారు దేవుని రాజ్యానికి వారసులు కారు. ఈ వాక్యాన్ని బట్టి ఒక అప్లికేషన్ తీసుకోండి. మీ ఇంట్లో త్రాగేవారు లేకుండా చూసుకోండి. మీ ఇంటిలో పిల్లలు కానీ, పెద్దలు కానీ, వృద్ధులు కానీ త్రాగేవారు లేకుండా చూసుకోండి. వారి ద్వారా మీరు కూడా పరలోక రాజ్యానికి దూరం అయిపోతారు. వారి మీద పనిచేసే శాపం, వారు తీసుకొచ్చే దరిద్రానికి మీరు కూడా కారణం. మీ మీద కూడా అది ప్రభావం చూపిస్తుంది. మీ ఇంట్లో త్రాగేవారు లేకుండా చూసుకోండి. మీకు తెలియకుండా వెంటనే చేస్తుంటుంటారు. బయట తాగి తినేసి తెలియకుండా. మీ ఇంట్లో త్రాగేవారు లేకుండా చూసుకోండి. ఎలా చేస్తారో, ఎలా చూసుకుంటారో మీ ఇష్టం. మీ ఇంట్లో త్రాగేవారు లేకుండా నాతో ఏకీభవిస్తారమ్మా? నా వైపు చూడండి. నాతో ఏకీభవిస్తారా? మీ ఇంట్లో త్రాగేవారు లేకుండా చూసుకోండి అని నేను ఒక మాట చెప్పాను. ఇది అవునంటారా? నిజమేనంటారా? ఇది నిజమే అన్నయ్య, మీరు చెప్పింది నిజమే, మా క్షేమం కొరకే కదా. మా ఇంట్లో త్రాగేవారు ఉండడం వల్లే మాకు ఈ దరిద్రం, మా ఇంట్లో త్రాగేవారు ఉండడం వల్లే ఈ శాపము, ఈ గొడవలు, డబ్బు నిలవలేదు, ఆరోగ్యం నిలవలేదు, ఏ పని చేసినా ఏడ్చినట్టు ఉంది,
కాబట్టి మా ఇంట్లో త్రాగేవారు లేకుండా చూసుకుంటాము అనే ఒక తీర్మానానికి మీరు వస్తే నేను హ్యాపీ. అర్థమైందా? పరలోక రాజ్యానికి ఎవరు వారసులు కారు? త్రాగబోతులు వారసులు కారు. త్రాగబోతులు వెళ్ళలేరు. మీ ఇంట్లో త్రాగబోతులు లేకుండా చూసుకోండి. మత్తు, ఇంకా నమిలేవి, ఊసేవి, ఇంకా రకరకాలు ఉన్నాయి కదా, ఏవేవో మత్తు, డ్రగ్స్ లేకుండా చూసుకోండి. ఆ శాపమును, ఆ పాపమును, ఆ చెత్తంతా మీ ఇంట్లో నుంచి ఊడ్చేసి డస్ట్బిన్ వేసేసేయండి. హల్లెలూయా. అప్పుడే మనకు పరలోక రాజ్యం, మీకు మీ కుటుంబానికి పరలోక రాజ్యం. మనము చేయవలసిన పర్ఫెక్ట్ చేస్తే దేవుడు మాట తప్పని దేవుడు, తప్పక మన జీవితంలో కార్యాన్ని జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఐహిక విచారం అయిపోయింది. ఐహిక విచారం దీంట్లోనే తిండి, మత్తు, ఈ ఐహిక విచారం. దేవుని వాక్యం పనిచేయకపోవడానికి కారణం ఏంటంటే ఐహిక విచారం. దేవుని రాజ్యాన్ని కోల్పోయే అవకాశం ఉంది ఈ ఐహిక విచారం మత్తు వల్ల. నెక్స్ట్ రెండవది ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనం చదువుతారు ఒకసారి. రెండవది ఇర్మియా గ్రంథము 31:13. సంతోషించి వారిని ఆదరించలేదు, విచారం కొట్టివేసి ఆనందము కలగచేస్తాను. వేసి చెప్తున్నాను, విచారమును కొట్టివేసి ఆనందాన్ని ఇస్తాను. విచారాన్ని కొట్టివేసి ఆనందమును ఇస్తాను. విచారము కొన్నిసార్లు మంచి వాటి కొరకు విచారిస్తుంటారు. ట్రాక్ వేరే ట్రాక్లోకి వచ్చాను. విచారం కొన్నిసార్లు మంచి వాటి గురించి విచారిస్తాను. బైబిల్ ఒక బెస్ట్ ఉదాహరణ నేను చెప్పగలను. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం మొదటి 2 వచనాలలో మీరు గమనిస్తే తీసిపెట్టుకోండి, చదువుదురుగా. నెహెమ్యా 2వ అధ్యాయం మొదటి 2 వచనాలలో చూసినప్పుడు నెహెమ్యా ఉన్నత స్థానంలో ఉన్నాడు. రాజుకు గిన్నె అందించేవాడుగా ఉన్నాడు. రాజుకు అతి సమీపముగా ఉండేవాడు. ప్రభుత్వంలో మంచి ఉద్యోగంలో, మంచి స్థాయిలో, మంచి స్థానంలో ఉన్నాడు. ఆయనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆయనకి ఏ సమస్య లేదు, ఏ బాధ లేదు, ఏ రోగం లేదు. ఏది వచ్చినా రాజు చూసుకుంటాడు. ఆయన దేనికి కొదువ లేదు నెహెమ్యా. అలాంటి ఒక లగ్జరీ లైఫ్లో నెహెమ్యా ఉన్నాడు. ఒకనొక రోజు ఆ రాజు ఈ నెహెమ్యా ముఖం చూసినప్పుడు ఈ నెహెమ్యా ముఖము దుఃఖముతో, విచారంతో ఉండడాన్ని ఆ రాజు గమనించాడు. రోజు చాలా హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా, స్మైలీ ఫేస్తో ఉండే ఈ నెహెమ్యా ఈరోజు చాలా దుఃఖముగా, విచారంతో ఉన్నాడేంటి అని రాజు అనుకొని నెహెమ్యాని పిలిచి, ఏమైంది నీకు? ఏమైంది? నీ ముఖము విచారముగా ఉన్నదేంటి? ఇప్పుడు చదువుతారా? నీ ముఖము విచారముగా ఉన్నదేమి నెహెమ్యా? చదవండి 2వ అధ్యాయం మొదటి 2 వచనం. దొరకలేదండి. అటు తర్వాత నేను ద్రాక్షారసం తీసుకుని రాజుకు పంపుతుంది. అంతకు పూర్వము నేనెన్నడూ అతని ఎదుట విచారంగా ఉండలేదు. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా? నీకు వ్యాధి లేదు కదా? నీ ముఖము విచారంగా ఉన్నదేమి? నీ హృదయ దుఃఖం చేతనే అది కలిగినదని నాతో అనగా, నేను మిగులు భయపడి రాజు చిరంజీవి యగును గాక, పట్టణం పాడైపోయి దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటుంది. చాలా నీ ముఖము విచారంగా ఉన్నదేమి? ఒక రాజు ఒక పనివాని అడగడం ఏంటండి? నిజంగా అతను దైవభక్తి కలిగిన, దైవ భయం కలిగిన ఒక నిజమైన విశ్వాసి కాబట్టి రాజు కూడా అతన్ని పట్టించుకోగలిగాడు. అడిగాడు, నీ ముఖము విచారంగా ఉన్నదేమి అని అడిగితే నెహెమ్యా ఇచ్చిన సమాధానం ఏంటంటే, నా దేవుని మందిర ప్రాకారములు కాలిపోయాయి, నా దేవుని మందిరం పాడైపోయింది, నా దేవుని మందిరము పాడైపోతే నేను దుఃఖముఖంగా ఉండకూడదా? ఉండకుండా ఎట్లా ఉంటాను? పరిస్థితులు అన్నీ బాగుంటేనే మనం హ్యాపీగా ఉంటాం. నా దేవుని మందిరం పరిస్థితులు బాగలేవు,
సంఘం పరిస్థితులు బాగలేవు, సంఘంలో కుటుంబాల పరిస్థితులు బాగలేవు, పిల్లల పరిస్థితులు బాగలేవు, పురుషుల పరిస్థితులు బాగలేవు, సంఘంలో స్త్రీల పరిస్థితులు బాగలేవు. అప్పులలో కూరుకుపోయి ఉన్నారు, అనారోగ్యంలో కూరుకుపోయి ఉన్నారు, పిల్లలు పేరెంట్స్ మాట వినకుండా ఉన్నారు, భర్తలు త్రాగుబోతులుగా మారిపోయారు, భార్యలు లోబడలేకపోతున్నారు, ఎన్నో సమస్యలు ఉన్నాయి. కాబట్టి నేను దుఃఖముఖంతో ఉన్నాను, విచారంతో ఉన్నాను. ఇలాంటి విచారం ఒక ఆత్మీయులకు మాత్రమే ఉంటుంది. మీకున్నదా? అయ్యో నా కుటుంబం ఇట్లా అయిపోతుంది, అయ్యో నా సంఘం ఇలా అయిపోతుంది, నా సంఘము రోజు రోజుకు తగ్గిపోతుంది, అయ్యో నా సంఘము రోజు రోజుకు అభిషేకం కోల్పోతుంది, అయ్యో నా సంఘము దినదినము దేవునికి దూరంగా వెళ్ళిపోతుంది. ఆత్మీయులకు మాత్రమే అటువంటి విచారం ఉంటుంది. మీకున్నదా ఇట్లాంటి విచారం? మాకెందుకు ఉంటుంది? మాస్టర్ గారికి ఉంటుంది, మాకెందుకు ఉంటుంది? సేవకుడికి ఉంటుంది. అది మా పని కాదు, ఇది మన అందరి పని. హల్లెలూయా. నెహెమ్యా నీలాగా మనలాగా ఒక సాధారణమైన విశ్వాసే. దేవుని మందిర ప్రాకారములు గోడలు కాల్చబడితే కూలిపోతే ఆయన విచారంతో దుఃఖముఖముగా ఉండి భోజనం మానేసి విచారం ఉన్నాడు. రాజు వచ్చి కల్పించుకొని అడిగాడు, నాకు పర్మిషన్ ఇవ్వండి, నేను వెళ్ళి దేవుని మందిర పరిస్థితులని చక్కదిద్ది మరలా నేను వస్తానని అడిగాడు. రాజు పర్మిషన్ ఇచ్చాడు. ఆ కట్టడానికి కావలసిన వనరులను, మెటీరియల్, పర్మిషన్ ప్రతిదీ ఇచ్చాడు. నెహెమ్యా లాంటి వారు కావాలి మన సంఘం. నెహెమ్యా లాంటి వారు ఇక్కడ కూడా ఉంటే రాజు పర్మిషన్ ఇస్తాడు, మెటీరియల్ ఇస్తాడు. ఇంకా ఎవరైనా దేవుడు ఎవరి మనసునన్నా మార్చగలడా? మార్చలేడా? నెహెమ్యా దేవుడే నీ దేవుడు, నెహెమ్యా దేవుడే మన దేవుడు. నెహెమ్యా ఏ దేవునికి ప్రార్థించాడో మనం ఆ దేవునికి ప్రార్థన చేస్తున్నాం. నెహెమ్యా జీవితంలో చేసిన ఆ దేవుడే నీ జీవితంలో, నా జీవితంలో, మన సంఘ జీవితంలో చేయగలడు. ఈ విచారం నీలో ఉండాలి కదా. నెహెమ్యాలో ఉన్న విచారం, దేవుని గురించిన తృష్ణ, దేవుని మందిరం గురించిన తృష్ణ, ఆకలి, ఆశ. రాజు పర్మిషన్ ఇవ్వగానే అయిపోలేదు. పని మొదలు పెట్టాడు నెహెమ్యా. పని మొదలు పెడితే శత్రువులు దండెత్తి దాడి చేసి ప్రాకారమును, దేవుని మందిర కట్టడాలను కట్టనివ్వలేదు. కానీ నెహెమ్యా పని ఆపలేదు, ప్రార్థన ఆపలేదు. ఆయన ఒక చేతిలో ప్రార్థన ఉంది, ఒక చేతిలో పని ఉంది. ఏముంది ఆయన చేతిలో? ఒక చేతిలో ప్రార్థన ఉన్నది, ఒక చేతిలో పని ఉన్నది. శత్రువులు వచ్చి పని జరగనివ్వకపోతే ఒక చేతిలో గోడ కట్టేది ఏంటది? పనిముట్టు ఉన్నది, తాపి. మరొక చేతిలో కత్తి కూడా ఉన్నది. శత్రువులు పని జరగనివ్వకపోతే ఒక చేతిలో కత్తితో ఉన్నాడు, ఒక చేతిలో పనిముట్టుతో, తాపితో ఉన్నాడు. ఆయన విచారం దేని గురించి అండి? అయ్యో నా దేవుని మందిరం, అయ్యో నా దేవుని మందిరం పాడైపోయింది, నా దేవుని మందిరం ఇలా అయిపోయింది. నెహెమ్యా లాంటి భారం మనలోకి రావాలి. నెహెమ్యా లాంటి భారం మనలో రావాలి. నెహెమ్యా విచారం, దేవుని మందిరమును పని పూర్తి అయ్యేంత వరకు పట్టు విడవకుండా, ప్రార్థన విడవకుండా, దేవుని విడవకుండా పని చేసి సాధించాడు. విచారము, ఆయన విచారం దేని గురించి అంటే దేవుని మందిరమును నిలబెట్టుట కొరకు ఆయన విచారం. నెక్స్ట్ చివరిది మూడవది నెహెమ్యా గురించి చెప్తే ఎంతసేపు అయినా చెప్పవచ్చు, అక్కడ ఆపేస్తాను. విచారాన్ని కొట్టివేసి ఆనందంతో నింపే దేవుడు. నెహెమ్యా విచారం దేవుని మందిరమును నిర్మాణం కొరకు ఆయన దుఃఖంతో స్టార్ట్ చేశాడు, విచారంతో స్టార్ట్ చేశాడు. పని పూర్తయిన తర్వాత దేవుడు ఆయన ముఖంలో ఆనందం పెట్టాడు.
విచారం కొట్టివేసి ఆనందంతో నింపుతానని ఇర్మియా గ్రంథం 31:13 అది నెహెమ్యా కాలంలోనే బబులోను చెరకు వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు చెరలో ఉన్నప్పుడు దేవాది దేవుడు ఇర్మియా ద్వారా ప్రవచన వాక్యం అయితే చెప్పిన మాటే, నీ విచారములను కొట్టివేసి నేను నీకు ఆనందాన్ని ఇస్తానని చెప్పిన మాట ప్రభు అక్కడ నెరవేర్చండి. మన జీవితంలో కూడా తప్పక నీ విచారమును ఆనందముగా మార్చే దేవుడు, విచారమును ఆనందముగా మార్చే దేవుడు. మొదటి దాంట్లో చెప్పాను నీ విచారమును విజయముగా మార్చే దేవుడు అని చెప్పాను. రెండవ దాంట్లో నీ విచారమును ఆనందముగా మార్చే దేవుడు. నెక్స్ట్ మూడవది లూకా సువార్త 10వ అధ్యాయము 41వ వచనం ఒకసారి చదవండి. ఒక 10 నిమిషాలలో మన వాక్యం ముగించబడుతుంది. ఇంకొక 10 నిమిషాలు జాగ్రత్తగా విందాం. అందుకు ప్రభువు మార్తా మార్తా నువ్వు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియు మరియా యేసయ్య చెప్పాడు, విచారము కాదు, అవసరమైనది ఒకటే. విచారము కాదు, అవసరమైనది ఒకటే. ఆ ఒక్కటి మన జీవితంలో ఉంటే చాలు, మిగతావన్నీ దాంతో పాటు లింక్ అయి ఉండి వచ్చేస్తారు. యేసయ్య చెప్పాడు, మార్తాతో చెప్పాడు, మార్తా 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 నువ్వు అనేకమైన పనులు పెట్టుకొని విచారము కలిగి తొందరపడుతున్నావు ఒకట. ఇవన్నీ తర్వాత ఎక్కడునే అక్కడ పళ్ళని అక్కడ పెట్టేసి ముందొచ్చి దేవుని వాక్యం, ముందొచ్చి ఆరాధన చేయి, ముందొచ్చి పాటలు పాడు, ముందొచ్చి ప్రార్థన చేయి, ముందొచ్చి సాక్ష్యం చెప్పు, ముందొచ్చి దేవుని వాక్యాన్ని విను, ముందొచ్చి ప్రభువును మయంపరచు, ముందొచ్చి దేవుని పాదాల దగ్గర గడుపు. అవసరమైన ఇవి. మార్త చేసిన పని ఏంటి? అనేక పనులు పెట్టుకుంది, అనేక పనులను గురించి విచారం కలిగి తొందరపడుతుంది, దేవునికి ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. యేసయ్యను అడుగుతుంది, ఓ ప్రభువా ఇన్ని పనులు నేను చేస్తున్నాను ఒకదాన్నే, నీకేం చింత లేదా? మరి అక్కడ కూర్చొని ఖాళీగా కూర్చొని ఉన్నది, నీ మాటలు వింటా ఉంది, నీ వాక్యం వింటా ఉంది, నీతో మాట్లాడుతూ ఉంది, నాకు చాలా పనులు ఉన్నాయి, పనులు తీరట్లేదు, ఆమెను పంపించు అని యేసయ్యకి చెప్తుంది. మనం యేసయ్యకి చెప్తున్నాం, మనం ఎవరికి చెప్తున్నాం? పని భారం ఎక్కువైంది, ఒకళ్ళు త్వరగా పంపి, పని ఎక్కువైపోతుంది, ఒకళ్ళు సాయంగా అయిపో, ఇంత పని ఉంది నీకు తెలియదా? యేసయ్యకి చెప్తున్నాం. యేసయ్య అంటాడు, చూడదో బెట వచ్చేసి అని ఆయన అంటున్నాడు. మనమేమో పొద్దున ఆదివారం వచ్చిందంటే 8 గంటలకు 9 గంటలకు లేచి మెల్లగా ఊడ్చి తోమి ఇడిచిన బట్టలన్నీ నానబెట్టి ఇల్లు ఊడ్చి వాకిలు ఊడ్చి బట్టలు దిగి ఉప్మా వండాలా, చికెన్ వండాలా, మటన్ వండాలా, బగారా వండాలా, ఇడ్లీ వండాలా, ఇడ్లీ వండాలా, దోశ వండాలా, ఈ వంట ఆ వంట ఆ వంట ఈ వంట 10 అయిపోయింది. ప్రార్థన టైం 9:30కి అయిపోయింది. ఓకే, ఈ పనులు ఆ పనులు అన్నీ చేసి వంటంతా చేసి తిన్న తర్వాత అప్పుడు ఏమైపోతుందంటే, తిన్న తర్వాత అబ్బా బరువైపోయాడంటూ వెళ్ళిపోయి చర్చిలో కూర్చోలే, సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ, ఫోన్ చూస్తూ, వీళ్ళతో మాట్లాడుతూ, వాళ్ళతో మాట్లాడుతూ అనేక పనులు పెట్టుకొని విచారం కలిగి తొందరపడుతూ ఉన్నారంట క్రైస్తవులు. సంఘము ఈనాడు అనేకమైన పనులు పెట్టుకొని, ఆనాడు మార్తతోనే మాట్లాడతలేడు ప్రభు, ఈనాడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. అనేకమైన పనులను కలిగి విచారం కలిగి తొందరపడుతున్నారు. దేవునికి ప్రాముఖ్యత ఇవ్వండి, దేవునికి భయపడండి. ఆదివారం రోజే అనేకమైన పనులు పెట్టుకుంటాం, అనేకమైన వాటి గురించి తొందరపడుతూ ఉంటాం, అనేకమైన వాటి గురించి విచారం కలిగి బాధపడుతూ ఉంటాం. దేవునికి ఆరాధన కంటే కూడా, దేవుని కంటే కూడా ముఖ్యంగా స్పెషల్ ఫుడ్ కొరకు విచారం,
వండుకోవడానికి, తినడానికి, టీవీ చూడడానికి, ఫోన్ చూడడానికి, టీవీలలో ఫిలిమ్స్, ఫోన్లలో ఫిలిమ్స్, షోస్ చూడడానికి, తిన్న తర్వాత పడుకోవడానికి, బయటికి వెళ్ళడానికి, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళడానికి, ఎవరైనా కలవడానికి, ఊరికేనే ఇలా వెళ్ళి రోడ్లో అట్లా ఒక రౌండ్ వేసి ఇచ్చి ఏదో వంట ఓరపంత అయిపోయిన తర్వాత పక్కింటికి వెళ్ళిపోయి నేను ఇది వండాను అది వండాను, నా పనులన్నీ అయిపోయినాయి అక్క. ఆమె పనులు అయిపోదు, నువ్వు పోయి తోడుగా పని చేస్తావు లేదు. ఏసై చెప్పాడు మార్తతో, ఓ మార్త, పనులన్నీ అక్కడ వదిలేసేసేయమ్మా, వచ్చేసి ఒక 2 గంటలు కూర్చోకొద్దిసేపు, టీవీ కట్టేసి, ఫోన్ కట్టేసి, కుక్కర్ కట్టేసి, గ్యాస్ స్టవ్ కట్టేసి, బైక్ కట్టేసి, కార్ కట్టేసి, డోర్లు కూడా కట్టేసి, ఇంటి కూడా లాక్ వేసేసి, మొత్తం ఇంటికి పాటు వచ్చేసి చర్చిలో 2 అవర్స్ కూర్చోండి. అన్నిటిని కట్టేసి, అన్నిటిని పక్కన పడేసి చర్చికి వచ్చేసి. అవునంటారా కాదంటారా? ఆ మాటకు అర్థం ఏంటి? మార్త మార్త, నువ్వు అనేకమైన వాటిని గురించి విచారం కలిగి తొందరపడుతున్నావు కదా అని చెప్పాడు యేసయ్య. మార్త ప్లేస్లో మీ పేరు పెట్టుకోండి. పెట్టుకోదమ్మా, మార్త ప్లేస్లో మీ పేరు పెట్టుకోండి. ఇప్పుడు ఎవరి పేరు చెప్పానాలే? సంఘంలో ఒక ఆయన పేరు చెప్పి ఒక బెదిరించి చాలా ఫీల్ అయ్యాడా, బాధపడ్డాడా అని నేను కొంచెం డౌట్ వచ్చి వెళ్ళి అడిగాను. లేదు, ఎప్పుడు ఉదాహరణ చెప్పినా నా మీదే చెప్పండి, ఎప్పుడు ఉదాహరణ చెప్పినా నా పేరు మీద చెప్పండి. వేరే వాళ్ళ మీద చెప్తే ఫీల్ అవుతారేమో, నా మీద చెప్పి నేనేం ఫీల్ కాదు. ఇప్పుడు ఎవరి పేరు పెట్టాలి? మార్త ప్లేస్లో మీ పేరు పెట్టండి. మార్త మార్త, నువ్వు అనేకమైన పనులను గురించి విచారం కలిగి తొందరపడుతున్నావు, అవసరమైనది ఒకటే, మీతో మీరు చెప్పుకుంటే చాలు. మీతో మీరు చెప్పుకుంటే చాలు. నేను అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుతున్నాను, కానీ ఇవన్నీ కాదు, ఇవన్నీ తర్వాత సెకండరీ. ఫస్ట్ దేవునికి ఇవ్వాలన్న సమయాన్ని మీతో మీరు చెప్పుకుంటే చాలు. 103వ కీర్తనలో దావీదు చెప్పాడు కదా, నా ప్రాణమ యెహోవాను సన్నతించు. తన ప్రాణంతో చెప్పుకుంటా దేవుని సన్నతి. నీతో నువ్వు చెప్పుకో, మీతో మీరు చెప్పుకోండి. ఇవన్నీ అవసరమే, కానీ ఇది ఎప్పుడు? ఇవి రెండవది. మొదటిది మాత్రం దేవుని దగ్గరికి రావాలి, దేవునికి ఇవ్వాలి సమయాన్ని, దేవుని సన్నిధికి రావాలి, ఇక్కడ గడపాలి. మరియా ఉత్తమమైనది ఎన్నుకున్నారు. అందరూ ఏమనుకున్నారు? ఈ పిల్ల పర్లంగా పనిచేయదు, ఏంటి మాస్టర్ గారు రాగానే వెళ్ళిపోయి అక్కడ కూర్చొని వాక్యం వింటుంది, పాటలు పాడుతుంది, ఇది చేస్తుంది, అది చేస్తుంది, పనిచేయదు, ఏం చేయదు, పని చేత కాదని అందరూ అనుకుంటున్నారు. కానీ యేసయ్య ఏం చెప్పాడు తెలుసా? మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది, ది బెస్ట్ ఎన్నుకున్నదా, ఉత్తమమైనది ఎన్నుకున్నది. దైవజనుడు వాక్యం చెప్పి వెళ్ళిన తర్వాత, లేదా యేసుప్రభు వాక్యం చెప్పి ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత, అప్పుడు మరియా కూడా వెళ్తుంది, మార్తతో పాటు జాయిన్ అయిపోతుంది. ఇద్దరు కలిసి ఆడుతూ పాడుతూ దేవుని పాటలు పాడుకుంటూ గిన్నెలు తోమేస్తారు, బట్టలు ఉతికేస్తారు, వంట చేసేస్తారు, అన్ని కడిగేస్తారు, ఇల్లు సర్దేస్తారు, ఎవ్రీథింగ్ అన్నీ కలిసి చేసేస్తారు. కానీ మనం దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాం? అనేక పనులు పెట్టుకొని ఆ పనులలో సతమతమై నలిగిపోతూ దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు. వచ్చినా లేట్గా వస్తున్నారు. నువ్వు ముందే రావాలి, నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు ముందే రావాలి, పాట పాడాలి, నువ్వు ముందే రావాలి, సాక్ష్యం చెప్పాలి, నువ్వు ముందే రావాలి, వాక్యం చదవాలి, నువ్వు ముందే రావాలి, అన్నిటికీ ముందుండాలి. ఉత్తమమైనది ఇది. ఉంటారా? హల్లెలూయా, హల్లెలూయా. దగ్గరగా చెప్తాం, హల్లెలూయా, హల్లెలూయా. విచారం కాదు, అవసరమైనది ఒకటే, దేవుని సన్నిధిలో గడిపే ఈ ధన్యత, దేవుని సన్నిధిలో గడిపే ధన్యత. దేవుని దగ్గరికి వచ్చి లేదా దేవుని మందిరానికి వచ్చి ఆరాధనలో గడిపి వెళ్ళిన వారిని దేవుని దగ్గరికి రాకుండా, చర్చికి రాకుండా వారి వారి పనులలో ప్రయాణాలలో మునిగిపోయి సాయంత్రానికి వచ్చిన వారు, వీళ్ళిద్దరిని ఒక దగ్గర పెట్టి ఇంటర్వ్యూ చేస్తే ఎవరు పాజిటివ్గా మాట్లాడతారు?
చెప్పండి. ఎవరు పాజిటివ్గా, అనుకూలంగా, పీస్ఫుల్గా, ప్రశాంతంగా, శాంతంగా, మంచిగా మాట్లాడతారు? ఇద్దరు ఇంటర్వ్యూ చేస్తే, చర్చికి వచ్చిన వారు, చర్చికి రాని వారిని సాయంత్రం, ఆదివారం సాయంత్రం ఇంటర్వ్యూ చేస్తే చెప్పండి అమ్మా. ఆలోచన చేస్తారని నేను చెప్పింది అర్థమైందమ్మా? అర్థమైందా? టైం అయిపోతుంది. మీరు చర్చికి వచ్చిన వారిని, చర్చికి రాని వారిని ఇద్దరిని ఆదివారం సాయంత్రం ఇంటర్వ్యూ చేయగలిగితే ఎవరు ఎలా మాట్లాడతారు? ఎవరు మంచిగా మాట్లాడతారు? ఎందుకు? ఇంకా ఎందుకు చెప్పండి. మీరు చెప్పింది కరెక్ట్. ఇంకా ఎందుకు? చర్చకు వచ్చిన వారు మంచిగా మాట్లాడతారు, పాజిటివ్గా మాట్లాడతారు, చాలా ధైర్యంగా ఉంటారు, చాలా విశ్వాసంతో మాట్లాడతారు. చర్చికి రాని వారు విశ్వాసం మాట్లాడతారు, వెళ్ళిన పని కాలేదు, నష్టం గురించి మాట్లాడతారు, అసలు దేవుడే లేదంటాడు. ఏం దేవుడు అంటారు? లోకం మీద వేస్ట్ అంటారు, నేనే కరెక్ట్ అంట. మాటలలో, ప్రవర్తనలో డిఫరెన్స్ ఉంటుంది. ఉంటుందా ఉండదా? భార్య భర్తలు ఇద్దరు చర్చికి వచ్చి ఇద్దరు ఇంటికి వెళ్ళిన తర్వాత వారిద్దరు అదే వాక్యాన్ని విన్నారు, అదే ఆత్మీయ సంఘంలో అదే సహవాసం ఉన్నారు. వారిరువురు వారి అండర్స్టాండింగ్ కానీ, వారు మాట్లాడేది కానీ, వారు ఆలోచన చేసేది కానీ, వారు తీర్మానం చేసేది కాదు, వారు నిర్ణయించేది ఏకపక్షంగా ఉంటుంది, సేమ్ ఉంటుంది. అదెట్లా, ఇదెట్లా అని అనరు. ఒక చర్చకు వచ్చి ఒకరికి చర్చకి రాకపోతే వీళ్ళిద్దరికి వాదం. ఎలా కాదో నీకు తెలియదు, నాకు తెలుసు, నేను చర్చికి పోయినా దేవుని వాక్యం ఇట్లా చెప్తుంది, ఇట్లా చేయొద్దు మనము అనేమో చర్చికి వచ్చిన ఆయన లేదా ఆవిడ చెప్తారు. చర్చికి రాని వాళ్ళు నీకేం తెలుసు, నేను చెప్పిందే కరెక్ట్. ఏం జరుగుతుంది ఇక్కడ? ఆర్గ్యుమెంట్, వాదం జరుగుతుంది. సో ఫ్యామిలీ అంతా ఎక్కడ ఉండాలి? ఒక 10 నిమిషాలు టైం తీసుకొని ఇదంతా మీ మనసులోనికి చెప్పడానికి, పెట్టడానికి, మీ మనసు పెట్టడానికి 10 నిమిషాలు టైం తీసుకోండి. కారణం ఏంటంటే మనం దేవుని సన్నిధిలో ఉండాలి అనేది. ఉత్తమమైనది ఇదేనట. అనేక పయనాల గురించి విచారం కలిగి తొందరపడుతున్నావు మార్తా. అవి కావు. అవసరమైనది ఒకటే, దేవుని సన్నిధికి రావడం. దేవుని సన్నిధికి రావడం. భూలోకమంతా తిరిగి వచ్చిన ప్రశాంతత ఉండదు. ఒక దేవుని సన్నిధిలో గడిపిన వారికి బోల్డంత ప్రశాంతత ఉంటుంది, సమాధానం ఉంటుంది, శాంతి ఉంటుంది, నెమ్మది ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. ప్రపంచమంతా చుట్టొచ్చినా కూడా దొరకదు దేవుని సన్నిధిలో. అది అలాగనే ఉండండి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటే వారి మధ్యలో ఏసై ఉంటాడండి. ఏసై ఎక్కడ ఉన్నాడో అది ఆయన ప్రసన్నత, ఆ సన్నిధి, దానిని అనుభవించగలగాలి. ఎందుకంటే మోషే అంటాడు 90వ కీర్తనలో 14వ వచనంలో, ప్రతి ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మా జీవిత దినములని మేము ఉత్సాహించి సంతోషిస్తాం. దేవుని కృపను పొందుకొని మనం వెళ్ళగలగాలి. ఇక్కడ దేవుని ఆరాధించి, స్తుతించి, దేవుని వాక్యాన్ని గుండెల నిండా నింపుకొని వెళ్ళినప్పుడు ఈ వారం అంతా ఎంత సక్సెస్ఫుల్గా మీరు వెళ్తారో మీ పనుల్లో, మీ ప్రయాణాలలో. వేరియేషన్ చెప్తున్నాం. చర్చికి రావడం వల్ల, రాకపోవడం వల్ల, వస్తే ఏం జరుగుతుందో, రాకపోతే ఏం జరుగుతుందో కూడా చెప్తున్నా. విచారం కాదు, అవసరమైనది ఒకటే, దేవుని సన్నిధిలో గడపడం. విచారం నుండి విడుదల పొందాలంటే, విచారం నుండి విజయానికి వెళ్ళాలంటే దేవుని సన్నిధిలో గడుపుట ద్వారా అప్పుడు దేవుని ఆదరణ మన జీవితంలోకి వస్తుంది. చివరిది ఒక వాక్యం చదువుతారా? 94వ కీర్తన 19వ వచనం. విచారం నుంచి విడుదల కొరకు ఒక వాక్యాన్ని మీరు చూపించారు. నా అంతరంగమందు విచారములు ఎచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణములకు నెమ్మది కలుగచేయుచున్నది. విచారము నుండి విడుదల పొందడానికి దేవుని సన్నిధిలో గడపడం. నా హృదయంలో విచారములు ఎచ్చుగా వచ్చినప్పుడు, ఏమి చెయ్యాలో అయోమయ తోచని పరిస్థితులలో ఉన్నప్పుడు నీ గొప్ప ఆదరణ నా ప్రాణములకు నెమ్మదినిస్తుంది. 23వ కీర్తన చెప్తుంది, నా ప్రాణమునకైనా సేద తీరుస్తాయి. 123వ కీర్తనలో దేవుని వాక్యం చెప్తుంది, నీ ప్రాణమును ఆయన సమాధి నుండి తప్పిస్తాడు, గోతి నుంచి తప్పిస్తాడు. ఆయన మన ప్రాణమునకు నెమ్మదినిస్తాడట. అది ఇక్కడ దేవుని సన్నిధిలో గడపడం ద్వారానే నెమ్మది. విచారం నుంచి విడుదల పొందుదాము, దేవుని సన్నిధిని అనుభవిద్దాము. అటువంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. ప్రార్థన చేస్తాం. ఒక నిమిషం తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాం.
సహోదరి సహోదరుడా, దేని గురించి నీ విచారం? దేవుని వాక్యం చెప్తుంది, విచారపడకము. 3 దినముల క్రింద తప్పిపోయిన నీ గార్ధబొమ్మల గురించి విచారపడకము, అవి దొరికినవి. విచారపడకము, అవి దొరికినవి. విచారపడకము, విచారపడకము. ఎన్నో రకాల విచారాలు ఉన్నాయి. ఐహిక విచారం నీకు ఉండకూడదు. దేవుని మందిరం గురించిన విచారం నేనమే కలిగి ఉన్నాను. ఆత్మీయత గురించిన విచారం. ప్రార్థన చేయలేకపోతున్నాను, వాక్యం చదవలేకపోతున్నాను, దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతున్నానే. ఈ విచారం దేవుని సన్నిధి గురించి, దేవుని మందిరం గురించిన విచారం, క్రైస్తవ్యం గురించి, క్రైస్తవుల కుటుంబాల గురించి, సంఘం గురించిన విచారం. అనేక పనులు కలిగి ఉన్నావు కానీ దేవుని పనిలో నువ్వు ఉండలేకపోతున్నావు. అనేకమైన పనులు కలిగి, విచారము కలిగి తొందరపడుతున్నావు కానీ అవసరమైనది ఒకటే, యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వినడం అని మర్చిపోతున్నాము. తీర్మానం చేయండి, విచారం మానుదాము, విశ్వాసంతో ముందుకు సాగుదాం. విచారం మానుదాము, విశ్వాసంతో అడుగులు వేద్దాం. నీ విచారమును విజయముగా మార్చే దేవుడు మన దేవుడు. నీ విచారమును కొట్టివేసి ఆనందంతో నింపే దేవుడు మన దేవుడు. విచారంలో కాదు మనం వెతకాల్సింది, విశ్వాసంతో యేసయ్య సన్నిధిలో మనం వెతకాలి. ఆయన పాదాల దగ్గర సమస్తం మనకు దొరుకుతాయి, సమస్తం మనకు దొరుకుతాయి. అడుగుదాం, అందరం అడుగుదాం.